నారద మహర్షి తన భక్తి సూత్రాలలో ఇలా అన్నాడు. భక్తి అంటే భగవంతుని యందు గల పరమ ప్రేమ. భగవంతు నుండి భక్తునికి ప్రవహిస్తుంది. చివరికి భేదాభావం లేకుండా భక్తుడు భగవంతునిలో ఏకమవుతాడు. ఇదే స్వస్వరూప అనుసంధానము. రమణ మహర్షి ఇలా చెప్పాడు. పూజ, జపము, ధ్యానము ఈ మూడు క్రమంగా జరగాలి. జపము, ధ్యానము ఈ మూడు క్రమంగా జరగాలి. నెంబర్ 1 శారీరక పూజ, నెంబర్ 2 వాచక పూజ, నెంబర్ 3 మానసిక పూజ. ఇవే త్రివిధ తపస్సులు. 1 శారీరక తపస్సు, 2 వాచక తపస్సు, 3 మానసిక తపస్సు. ఈ 3 శుద్ధి అయినప్పుడు భక్తిలోని గాఢత అనుభవానికి వస్తుంది.